గుంటూరు జిల్లా తాడికొండలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పొన్నకల్లు గ్రామంలో ఇక బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు ఘన నివాళులు అర్పించనున్నారు. ఇక సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ భవనానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. విద్యార్థులతో వర్చువల్గా సమావేశం కానున్నారు. ఇక P4 కార్యక్రమంలోనూ చంద్రబాబు పాల్గొంటారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా తాడికొండలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించినారు. ఇక పొన్నకల్లు గ్రామంలో బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం విద్యార్థులతో ఆయన వర్చువల్గా పాల్గొంటారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా ప్రభుత్వం ఘనంగా కూడా ఈ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈ రోజు 10:40కి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఏదైతే తాడికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పొన్నకల్లు గ్రామానికి వస్తారు. అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కొన్ని స్టాల్స్ ఉన్నాయో వాటిని పరిశీలించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన అయితే పాల్గొనడం జరుగుతుంది. ప్రధానంగా కూడా అక్కడ ఉండేటువంటి హాస్టల్ ఏదైతే ఉందో హాస్టల్ సాంఘిక సంక్షేమ హాస్టల్ కి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే విధంగా కూడా అక్కడి నుంచి రోడ్డుకి సంబంధించినటువంటి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత P4 ఏదైతే ఈ ఎవరైతే పేదలు ఉన్నారో పేదలందరినీ కూడా సంపన్నులుగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ఇష్టంగా ఏర్పాటు చేసినటువంటి P4 కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి కుటుంబాలతో మాట్లాడతారు. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ దీనికి సంబంధించిన ఎస్సీకి సంబంధించిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే అంశం మీద కూడా పూర్తిగా కూడా ఆయన దృష్టి కేంద్రీకరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే విదేశీ విద్య ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యకి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఈ లబ్ధి పొందుతున్నటువంటి విద్యార్థులు విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా వర్చువల్ మీటింగ్ లో ఆయన పాల్గొంటారు. పాల్గొని వాళ్ళ విద్యకు సంబంధించిన అంశాలు అదే విధంగా కూడా దీనికి బిఆర్ అంబేద్కర్ కి సంబంధించినటువంటి ఏదైతే ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వాటిని వాళ్ళకి గుర్తు చేస్తూ కూడా మరింతగా అభివృద్ధి సాధించడమే కాకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదల్ని వాళ్ళని మరింతగా ఆదుకోవాలి. అదే విధంగా కూడా వాళ్ళని కూడా సంపన్నులు చేసే దృష్టితో చదువు కొనసాగించాలి విదేశాల్లో అనేటువంటి సందేశాన్ని కూడా వాళ్ళకి ఇచ్చారని మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా బిజీగా పొన్నకల్లో ఏర్పాటు చేసినటువంటి సభలు సమావేశాలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.